వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామి చెప్పండి, మెడికో ప్రీతి మృతి ఏదైతే ఉందో అది ఈ రోజు బర్నింగ్ ఇష్యూగా కనిపిస్తోంది. ఇది సత్యవతి రాథోడ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అయితే ఇంతవరకు ప్రీతి మృతికి సంబంధించి ఎటువంటి జవాబు అయితే ఇవ్వనట్టుగా తెలుస్తుంది. మెడికో మృతి కేసుపై విచారణ జరిపించాలని కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ, దానికి సంబంధించిన న్యాయ పోరాట సమితి కానీ. ఏం చెప్తారు? ప్రీతి మెడికో విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన పైన ఎన్నో కారకులు ఉన్నాయి. కారకులను కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా ప్రీతి డెడ్ బాడీ సాక్షిగా కూడా ప్రమాణం చేసిన సందర్భం కనబడతా ఉంది. కానీ మొత్తానికి చూసుకుంటే ఈ రోజుకి 40 డేస్, ప్రీతి చనిపోయి కూడా 40 డేస్ అవుతుంది. ఇంతవరకు కూడా ఏ నివేదిక ఇవ్వలేదు, ఇచ్చిన మాట కూడా నిలవలేదని చెప్పి కూడా ప్రీతి న్యాయ పోరాట సమితి మాత్రం ఇవాళ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో కూడా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ ప్రీతికి మాత్రం సంబంధించిన అయితే ఎవరైతే కారకులు ఉన్నారో ఎంజిఎం సూపరింటెండెంట్ కావచ్చు, మెడికల్ అంటే కాకతీయ మెడికల్ కాలేజీ హెచ్ఓడి కావచ్చు, వీళ్ళంతా అంటే అనస్థిషియా డాక్టర్ సంబంధించిన హెచ్ఓడి కావచ్చు, వీళ్ళందరికీ కారకులను వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇంతవరకు కూడా వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తీసుకునేంత వరకు కూడా మేము ప్రీతి తరపు నుంచి, ప్రీతి కుటుంబం తరపు నుంచి న్యాయ పోరాటం దిగుతాము అని చెప్పి కూడా ఇవాళ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో కూడా ప్రీతి న్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో కూడా ఇవాళ విలేకరుల సమావేశం నిర్వహించారు. కానీ మొత్తానికి చూసుకుంటే ప్రీతి పట్ల న్యాయం జరిగేంత వరకు ఒక గిరిజన స్టూడెంట్ పట్ల కూడా వివేక్షత చూపెడుతున్నారని చెప్పి కూడా ప్రజా సంఘాలు, కుల సంఘాలన్నీ కలిసి కూడా ఒక న్యాయ పోరాట సమితిగా ఏర్పడి కూడా వాడు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ మొత్తానికి చూసుకుంటే కూడా ప్రీతికి తల్లిదండ్రులకు కూడా, ప్రీతి కుటుంబాన్ని కూడా ఇంతవరకు ఆదుకోలేదు. ప్రీతి అంటే మెడికల్ కాలేజీలో చనిపోయిన ప్రీతి పట్ల కూడా ఇచ్చిన హామీలు కూడా ఇంతవరకు నెరవేర్చలేదని చెప్పి కూడా ప్రీతి న్యాయ పోరాట సమితి కూడా ఇవాళ ప్రెస్ క్లబ్ లో ఆరోపించిన నేపథ్యం కనపడతా ఉంది. వాళ్ళు ప్రత్యేకంగా కూడా మేము ప్రీతికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. శిరీష. స్వామి, అలాగే చాలా మంది మంత్రులు ప్రీతి చనిపోయినప్పుడు ఈ వెంటనే దోషుల్ని పట్టి శిక్షిస్తాము అని చెప్పారు. ఇప్పటికీ 40 రోజులైంది. అంటే ర్యాగింగ్ భూతాన్ని అరికట్టే కార్యక్రమాన్ని జరిపించారా లేదా అది కూడా మనకి తెలియదు ఏం జరుగుతుంది అనేది. ఆ కాలేజీలో వాళ్ళని సస్పెండ్ చేశారా లేదా అది కూడా దానికి సంబంధించి వివరం తెలియదు. అంటే ఒక నిండు ప్రాణం బలై 40 రోజులు గడుస్తున్నా గానీ వాళ్ళ తల్లిదండ్రులు, న్యాయ పోరాటం చేసే వాళ్ళు దీనికి సమాధానంగా ఎవరిని అడగాలి? అధికారులను కలుస్తున్నారు, మంత్రులను కలుస్తున్నారు, దానికి సంబంధించిన ఆ కాలేజీ యాజమాన్యాన్ని కలుస్తున్నారు. ఈ వివరాలు ఏంటి? ఇది మొత్తానికి చూసుకుంటే ప్రభుత్వ హత్యాన్ని కూడా ఇవాళ వాళ్ళు ఆరోపించిన నేపథ్యం కనపడతా ఉంది. దీనికి మెడికల్ కాలేజీ, వరంగల్లో ఉన్న మెడికల్ కాలేజీలో మెడికల్ విద్యార్థి మన ర్యాగింగ్ భూతానికి అయితే బలైందో ఆమెకు ఇంతవరకు కూడా చర్యలు తీసుకోలేవు. ర్యాగింగ్ కారకులైనా కానీ స్టూడెంట్సే కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన అధ్యాపకులే కావచ్చు, దానికి సంబంధించిన హెచ్ఓడి కావచ్చు, ఎంజిఎం సూపరింటెండెంటే కావచ్చు, కూడా వాళ్ళు ఇంతవరకు ఇలాంటి చర్యలు తీసుకోలేదు. దీనికి పూర్తి బాధ్యత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. లేకపోతే అప్పటి వరకు కూడా మేము న్యాయ పోరాటం చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ గ్రేటర్ వరంగల్లో కూడా అంటే ప్రజా సంఘాలే కావచ్చు, ప్రీతి న్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా సంఖ్య పాల్గొని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ ప్రీతికి న్యాయం అంటే జనగాం జిల్లా కొడకండ్ల మండలంలోని గిర్ని తండలో కూడా వాళ్ళ అంత్యక్రియలకు పాల్గొన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళకు ఎలాంటి అంటే దీనికి సంబంధించిన ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా అక్కడికి చేరుకొని ప్రీతికి నివాళులర్పించిన సందర్భం కనపడతా ఉంది. ఎర్రబెల్లి దయాకర్ కూడా ఇచ్చిన మాట కూడా నిలుపుకోలేదు. కనీసం ఇక్కడికి ఇచ్చిన సూపరింటెండెంట్ మాత్రం భూపాలపల్లికి మన ఏజీ హాస్పిటల్ కూడా, గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ కూడా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి కనపడుతుంది. కానీ వేరే వాళ్ళని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితులు కూడా కనపడతలేవు. ఇప్పటికైనా ప్రీతి పట్ల మేము న్యాయ పోరాటం చేస్తాం, ప్రీతికి న్యాయం జరిగేంత వరకు కూడా ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి కూడా ప్రీతి న్యాయ పోరాట సమితి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆరోపించిన పరిస్థితి కూడా కనపడుతుంది. శిరీష. థ్యాంక్ యూ.